నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది పార్ట్ 2 వీడియో, లెక్చర్ 1లో పార్ట్ 2 వీడియో. మనం లెక్చర్ 1 పార్ట్ 1 వీడియోలో సెల్ యొక్క బేసిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. డిస్కవరీ ఆఫ్ సెల్ ఎలా కనుక్కున్నాము, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అలాగే టైప్స్ ఆఫ్ సెల్స్, ప్రొకారియోటిక్ సెల్కి యూకారియోటిక్ సెల్కి మధ్య తేడా ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇది పార్ట్ 2 వీడియో. టాపిక్ నేమ్ అనేది కాంపోనెంట్స్ ఆఫ్ సెల్. కాంపోనెంట్స్ ఆఫ్ సెల్. అయితే మనం చూడండి, సెల్ ఆర్గనల్స్ అన్న టైటిల్ నేను పెట్టలేదు, ఎందుకంటే మనం కాంపోనెంట్స్లో ఆర్గనల్ కానిదని కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. సపోజ్ డిఎన్ఏ ఉందనుకోండి, అది సెల్ ఆర్గనల్ అన్నాం మనం, అది సబ్ కాంపోనెంట్, అది న్యూక్లియస్లో సబ్ కాంపోనెంట్. సో అందుకని మనం టైటిల్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ అని పెట్టాం. సో ఫస్ట్ అయితే కామన్ కాంపోనెంట్స్, అది సింగిల్ సెల్ అయినా, సింగిల్ సెల్ అంటే ప్రొకారియోటిక్ సెల్ అయినా, అంటే న్యూక్లియస్ లేనిది, యూకారియోటిక్ సెల్ అయినా, న్యూక్లియస్ ఉన్న సెల్ అయినా, వీటన్నిటిలో కూడా కామన్గా కొన్ని కాంపోనెంట్స్ అయితే కామన్గా ఉంటాయి. అది ఏ టైప్ ఆఫ్ సెల్ అయినా కానీ కామన్గా ఉండే కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అవి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కామన్ కాంపోనెంట్స్. కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ సెల్. సో ఫస్ట్ నేమ్స్ రాసుకుందాం, తర్వాత 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది సైటోప్లాజం. అలాగే సెకండ్ కాంపోనెంట్ అనేది డిఎన్ఏ. యాక్చువల్గా ఇది న్యూక్లియస్లో సబ్ కాంపోనెంట్, దీన్ని సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. సో డిఎన్ఏ సెకండ్ కాంపోనెంట్, అంటే అది ప్రొకారియోటిక్ సెల్ అయినా యూకారియోటిక్ సెల్ అయినా కానీ డిఎన్ఏ అనేది కామన్గా ఉంటుంది. అలాగే సైటోప్లాజం కూడా కామన్గా ఉంటుంది. అలాగే థర్డ్ కాంపోనెంట్ నేమ్ అనేది రైబోజోమ్. నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ సెల్ మెంబ్రెయిన్. దీనికి ఇంకో పేరు ఉంది, దీన్నే మనము ప్లాజ్మా మెంబ్రెయిన్ అని కూడా అంటాం. ప్లాజ్మా మెంబ్రెయిన్. సో ఈ కాంపోనెంట్స్, ఈ 4 కాంపోనెంట్స్ అనేవి కామన్ కాంపోనెంట్స్. సో నెక్స్ట్ది 5th వన్ అనేది చూడండి, ఇంతవరకు కామన్ కాంపోనెంట్స్. ఈ 4 అనేవి. ఈ 5th కాంపోనెంట్ అనేది న్యూక్లియస్. అలాగే 6th కాంపోనెంట్ అనేది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సో ఇందులో కూడా 2 ఉంటాయి. రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, RER అందాం. ఆర్ అంటే రఫ్ అని, ER అంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, SER. అలాగే 7th కాంపోనెంట్ మనం డిస్కస్ చేయబోయేది వెసికల్, VESICLE, వెసికల్. అలాగే 8th అనేది గాల్గి బాడీస్ లేదా గాల్గి ఆపరేటర్స్ అంటాం. గాల్గి ఆపరేటర్స్ లేదా గాల్గి బాడీ అన్న సేమ్, గాల్గి బాడీ. అలాగే 9th కాంపోనెంట్ అనేది మైటోకాండ్రియా. నెక్స్ట్ 10th కాంపోనెంట్ అనేది సెల్ వాల్. ఈ సెల్ వాల్ అనేది అన్ని సెల్లో ఉండదు, ప్లాంట్ సెల్లో ఉంటుంది. సెల్ వాల్. అలాగే నెక్స్ట్ కాంపోనెంట్ 11th వన్ అనేది ప్లాస్టిడ్స్. PLASTIDS. ఇది కూడా ప్లాంట్ సెల్కే ఉంటుంది, యానిమల్ సెల్స్లో అయితే ప్లాస్టిడ్స్ ఉండవు. అలాగే చూడండి, ఇక్కడ సెల్ వాల్, ప్లాస్టిడ్స్ అనేవి ప్లాంట్ సెల్ సంబంధించినవి. సో అలాగే లాస్ట్ వన్ లైసోజోమ్స్.
lysosomes. సో ఈ 12 కాంపోనెంట్స్ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా కొన్ని మిస్ అయినవి ఉంటే మళ్ళీ అగైన్ సపరేట్గా మళ్ళీ కవర్ చేద్దాం మనం, ఏమైనా మిస్ అయినవి. అలాగే కొన్ని ఇంకొక కాంపోనెంట్ కూడా ఉంటుంది, వాక్యూల్, VACUOLE, వాక్యూల్. ఇది 13th కాంపోనెంట్. సో ఈ 13 కాంపోనెంట్స్ కూడా అంటే ఇంకా డిఫరెంట్ వేరే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, బట్ మనకి ఈ 13 అనేవి ఇంపార్టెంట్, మనకి బిట్స్ అడిగే స్కోప్ ఉన్న కాంపోనెంట్స్ ఇవి. సో ఇవన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈ పార్ట్ 2 వీడియోలో అయితే 5 కాంపోనెంట్స్ మనం డిస్కస్ చేద్దాం. 4 కామన్గా ఉన్న కాంపోనెంట్స్, అలాగే న్యూక్లియస్ ఇంతవరకు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో రిమైనింగ్ కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ కాంపోనెంట్ అనేది సైటోప్లాజం. ప్రతి సెల్లో కూడా అది ఏ టైప్ ఆఫ్ సెల్ అయినా కానీ మనం బేస్డ్ ఆన్ న్యూక్లియస్, ఒక సెల్లో న్యూక్లియస్ ఉందా లేదా, అలాగే మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్స్ ఉన్నాయా లేవా, దీన్ని బేస్ చేసుకొని మనం టూ టైప్స్ చేసాం. ఒకటి ప్రొకారియాటిక్ సెల్ అని, దేంట్లో అయితే న్యూక్లియస్ ఉండదో దాన్ని మనం ప్రొకారియాటిక్ సెల్ అన్నాము. న్యూక్లియస్ ఉన్న వాటిలో యూకారియాటిక్ సెల్ అంటాం. అది ఏ టైప్ ఆఫ్ సెల్ అయినా కానీ కామన్గా ఉన్న కాంపోనెంట్లో ఇది ఒకటి సైటోప్లాజం. సైటోప్లాజం అంటే ఏంటంటే, సపోజ్ దీన్ని నేను ఒక సెల్ అనుకున్నాను, ఈ సర్కిల్ నేను ఒక సెల్ అనుకున్నాను. ఒక సెల్ అనుకుంటే సపోజ్ ఈ సెంటర్లో మనం న్యూక్లియస్ వేస్తే దాన్ని యూకారియాటిక్ సెల్ అంటాం. న్యూక్లియస్ ఉంటే ఇది సెంట్రల్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. చూడండి, అన్నిటికి కూడా సపరేట్ మెంబ్రెయిన్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇది సెల్ మెంబ్రెయిన్, ఈ మనం బయట వేసింది. ఈ ఇన్నర్ సర్కిల్ అనేది న్యూక్లియర్ మెంబ్రెయిన్. సో దీని లోపల న్యూక్లియస్ ఉంటుంది, ఈ మెంబ్రెయిన్. యాక్చువల్గా న్యూక్లియర్ చుట్టూ 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ సింప్లిసిటీ కోసం జస్ట్ ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఇది న్యూక్లియస్ ఇది. ఈ న్యూక్లియస్కి ఈ అవుటర్ ఈ సెల్ మెంబ్రెయిన్కి ఈ మధ్యలో ఉన్న ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ని మనం సైటోప్లాజం అంటాం. చూడండి, ఇది యాక్చువల్గా ఇదంతా కూడా ఫ్లూయిడ్ ఇది. సో దీన్నే మనం సైటోప్లాజం అంటాం. చూడండి, అన్ని కాంపోనెంట్స్ ఒకే డయాగ్రామ్లో వేస్తే మనకి క్లమ్జీగా ఉంటుంది. సో 1 by 1 మనం ఒక్కొక్క కాంపోనెంట్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ కాంపోనెంట్ ఎక్కడ ఉంటుందో ఆ డయాగ్రామ్ వేద్దాం. అలా అయితే మనకి క్లియర్గా అర్థం అవుతుంది. సో ఈ డయాగ్రామ్ మనం వేసింది ఏంటంటే, ఒకటి న్యూక్లియస్ వేసాము. చూడండి, దీన్ని న్యూక్లియస్ అంటాము. ఇది న్యూక్లియస్, ఇది సెల్ మెంబ్రెయిన్. దానికి ఇంకో పేరు సెల్ మెంబ్రెయిన్ అన్నా ప్లాజ్మా మెంబ్రెయిన్ అన్నా సేమే. సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాజ్మా మెంబ్రెయిన్. అయితే యాక్చువల్గా న్యూక్లియస్ అంటే ఈ లోపల ఉన్నది న్యూక్లియస్. ఇది మనం డ్రా చేసిన లైన్ అనేది న్యూక్లియస్ మెంబ్రెయిన్, అది లేదా న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటాం. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్కి ప్లాజ్మా మెంబ్రెయిన్కి మధ్యలో ఉన్న ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ మొత్తాన్ని మనం సైటోప్లాజం అంటాం. సో ఫస్ట్ ఆ పాయింట్ రాద్దాం. సైటోప్లాజం అనేది ఇట్ ఈజ్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ లేదా జెల్లీ లైక్ సబ్స్టెన్స్ బిట్వీన్ సెల్ మెంబ్రెయిన్. ఈ డయాగ్రామ్లో సెల్ మెంబ్రెయిన్ అనేది అవుటర్ సర్కిల్, సెల్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, లేదా సింపుల్గా న్యూక్లియస్ అని రాద్దాం. న్యూక్లియస్. సో ఈ రెండింటికి మధ్య ఉన్నదాన్ని సైటోప్లాజం అంటాం. అయితే ఈ సెల్ లోపల ఉన్న అన్ని ఆర్గనల్స్ కూడా ఈ సైటోప్లాజంలోనే ఉంటాయి. ఒక చోట మైటోకాండ్రియా, ఇంకో దగ్గర గాల్గి ఆపరేటస్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సో ఇలా అన్ని కాంపోనెంట్స్ కూడా ఈ సైటోప్లాజంలో ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం న్యూక్లియస్ డ్రా చేసామంటే ఇది యూకారియాటిక్ సెల్ ఎగ్జాంపుల్ కోసం మనం డ్రా చేసాం. సపోజ్ మన హ్యూమన్ సెల్ అనుకోండి, యూకారియాటిక్ సెల్. అదే ప్రొకారియాటిక్ సెల్ అనుకోండి, ఈ న్యూక్లియస్ లేకుండా ఓన్లీ సింపుల్ ఒక సర్కిల్ వేసి ఆ లోపల ఉన్నదంతా కూడా సైటోప్లాజం. సో ఆ పాయింట్ రాసుకోండి. అలాగే
నెక్స్ట్ పాయింట్, అలాగే ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఈ సైటోప్లాజంలోనే ఉంటాయి. అలాగే ఈ సైటోప్లాజంలో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏంటంటే వాటరే ఉంటుంది. వాటర్, ప్రోటీన్స్ ఇలా అన్నీ ఉంటాయి. మోస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఏంటంటే వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్లో. సో నెక్స్ట్ పాయింట్ అనేది సెల్ ఆర్గనల్స్ ఇక్కడ సెల్ ఆర్గనల్స్ అంటే మైటోకాండ్రియా ఇట్లా ఈ సైటోప్లాజంలో ఉన్న మెంబ్రేన్ బౌండ్ వాటిని మనం సెల్ ఆర్గనల్స్ అంటాం. సో ఈ సెల్ ఆర్గనల్స్ అనేవి ఆర్ ప్రజెంట్ ఇన్ సైటోప్లాజం. సో ప్రతి పాయింట్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్లో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఈ సైటోప్లాజంలో మోస్ట్ కంటెంట్ అనేది ఏంటంటే వాటర్. మోస్ట్ ఆఫ్ ద సైటోప్లాజం ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వాటర్. మోస్ట్ ఆఫ్ ద సైటోప్లాజం ఈజ్ వాటర్. సో ఎక్కువ కంటెంట్ అనేది వాటర్ మాలిక్యూల్సే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, అదే ప్రొకారియాటిక్ సెల్ అన్నాం అనుకోండి. సో ప్రొకారియాటిక్ సెల్లో ఎట్లాంటి న్యూక్లియస్ ఉండదు. సో ఎంటైర్ ఆ సెల్ మెంబ్రేన్ లోపల ఉన్నదంతా కూడా సైటోప్లాజమే. అయితే యూకారియాటిక్ సెల్లో సపరేట్గా న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి ఆ న్యూక్లియస్ లోపల మనకి ఈ డిఎన్ఏ అనేది స్టోర్ అవుతుంది. అదే మనకి ప్రొకారియాటిక్ సెల్ అయితే ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది ఈ సైటోప్లాజంలోనే ఉంటుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇన్ ప్రొకారియాటిక్ సెల్ genetic material stored in cytoplasm only. అదే యూకారియాటిక్ సెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సెల్ అనుకోండి, సపరేట్గా న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ స్టోర్ అయి ఉంటుంది. అగైన్ ఇందులో సపరేట్గా న్యూక్లియస్ ఎట్లాంటివి ఉండవు కాబట్టి ఈ ప్రొకారియాటిక్ సెల్లో ఈ సైటోప్లాజంలోనే అన్ని రకాల బయోలాజికల్ ప్రాసెస్ జరుగుతుంటాయి. రెస్పిరేషన్ అని, ఎందుకంటే ఈ ప్రొకారియాటిక్ సెల్ అనేవి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. సో అన్ని లైఫ్ ఫంక్షన్స్ ఆ సింగిల్ సెల్ లోపలనే జరుగుతాయి, అంటే ఈ సైటోప్లాజంలోనే జరుగుతుంటాయి అన్నీ. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. ఆల్ బయోలాజికల్ ప్రాసెసెస్ లేదా ఆల్ లైఫ్ ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రెస్పిరేషన్, అలాగే ఎనర్జీ ప్రొడక్షన్, నెక్స్ట్ డైజెషన్, ఇలా చాలా రకాల ప్రాసెస్లు అన్నీ కూడా, గ్రోత్, రీప్రొడక్షన్ ఎట్సెట్రా హ్యాపన్ ఇన్ సైటోప్లాజం ఓన్లీ. సో హ్యాపన్ ఇన్ సైటోప్లాజం ఓన్లీ. నెక్స్ట్ పాయింట్ ఈ సైటోప్లాజం గురించి. అదే యూకారియాటిక్ సెల్లో అనుకోండి, యూకారియాటిక్ సెల్లో అయితే సపరేట్గా మనకి డిఫరెంట్ సెల్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, వాటికి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. అదే ఈ ప్రొకారియాటిక్ సెల్ అయితే ఈ సైటోప్లాజంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మనకి సపోజ్ ఇప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ జరగాలి, ఇప్పుడు ఈ సెల్ ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అదొక మాలిక్యూల్. అది బ్రేక్ అయినప్పుడు మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. సో ఈ ఎనర్జీ జనరేషన్కి మనకి గ్లూకోజ్ కావాలి. ఇప్పుడు మనకు ఆ గ్లూకోజ్ ఎలా వస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్లో నుంచి, మనం తీసుకున్న ఫుడ్ మనకి ఫండమెంటల్ కాంపోనెంట్గా బ్రేక్ అవుతుంది, అండ్ అప్ టు గ్లూకోజ్ వరకు అది బ్రేక్ అవుతుంటుంది. ఎక్కడ మనకి మనం ఫుడ్ తీసుకున్నప్పటి నుంచి స్టమక్లో
డైజెషన్ మొత్తం జరిగినంత వరకు అది బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్ టు ఎంతవరకు అంటే ఫండమెంటల్ బేసిక్ యూనిట్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ వరకు బ్రేక్ అయినవి ఈ గ్లూకోజ్ని యూజ్ చేసుకునే సెల్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ గ్లూకోజ్ అనేది వన్స్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైటోప్లాజంలోనే జరుగుతుంది. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఎనర్జీ ప్రొడక్షన్లో అంటే ఏటీపీ ప్రొడ్యూస్ చేయడానికి ఏటీపీ అనేది మెయిన్. ఎందుకంటే ఆ సెల్ ఫంక్షన్ అనేది ఆ ఎనర్జీ కావాలంటే ఏటీపీ నుంచే వస్తుంది. ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి గ్లూకోజ్ కంపల్సరీ. ఈ గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితేనే మనకి CO2 H2O అలా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ యొక్క ఫస్ట్ స్టెప్ అనేది సైటోప్లాజంలోనే జరుగుతుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్. మనం చూడండి, మనం తీసుకున్న ఫుడ్లో కూడా డైరెక్ట్గా మనకి గ్లూకోజ్ పార్టికల్స్ ఉండవు. డైరెక్ట్గా మనకు గ్లూకోజ్ రాదు. మనం తీసుకున్న ఫుడ్ ఆ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ పార్టికల్స్గా బ్రేక్ అవుతాయి. ఆ ఫండమెంటల్ పార్టికలే మనకి గ్లూకోజ్. అప్ టు గ్లూకోజ్ వరకు అది కంటిన్యూస్గా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అలా బ్రేక్ డౌన్ అయిన గ్లూకోజ్ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆక్సిజన్ యూజ్ చేసుకొని ఏటీపీ ప్రొడ్యూస్ అవుద్ది. సో దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వడం సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత. సో ఆ బ్రేక్ డౌన్ ఫస్ట్ అనేది స్టార్ట్స్ ఇన్ సైటోప్లాజం. ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ స్టార్ట్స్ ఇన్ సైటోప్లాజం. సో ఇలా గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవడాన్ని గ్లైకాలసిస్ అంటాం. సో మనకు ఆ టర్మినాలజీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పేరు గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఈ గ్లూకోజ్ బ్రేక్ అవడాన్ని గ్లూకోజ్ అనేది 2 మాలిక్యూల్స్గా బ్రేక్ అవుద్ది. ఒక సింగిల్ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది 2 మాలిక్యూల్స్గా డివైడ్ అవుద్ది. మన గ్లూకోజ్ అంటే ఏంటి? 6 కార్బన్స్ ఉంటాయి. C6H12O6 కదా. సో 6 కార్బన్ ఆటమ్స్తో ఉన్న మాలిక్యూల్ ఇది. సో అదేంటంటే 3 కార్బన్ ఆటమ్స్తో ఉన్న మాలిక్యూల్ కింద డివైడ్ అవుతుంది. వాటిని పైరువేట్స్ అంటాం. చూడండి, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఈ గ్లూకోజ్ అనేది 2 పైరువేట్స్గా డివైడ్ అవుద్ది. దీన్ని మనం గ్లైకాలసిస్ అంటాం. ఈ గ్లైకాలసిస్ అనేది ఫస్ట్ స్టెప్, మనకి ఎనర్జీ ప్రొడక్షన్లో మొదటి స్టెప్ ఇది. ఇది ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో జరుగుతుంది. సో అది బిట్ అడుగుతుంటాడు. సో ఈ సైటోప్లాజం ఏంటంటే ఈ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఈ బ్రేక్ డౌన్ అప్పుడు జరిగేది ఏంటంటే 1 గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇంటూ 2 పైరువేట్ మాలిక్యూల్స్. 2 పైరువేట్ మాలిక్యూల్స్. సో ఎందుకంటే మనకి యాక్చువల్గా ఈ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఫైనల్ కెమికల్ రియాక్షన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా గ్లూకోజ్ ఎంటర్ అవ్వలేదు. ఈ మైటోకాండ్రియా చుట్టూరు మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ లోపలికి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ ఎంటర్ కాలేదు. సో అందుకని ఇది 2 పైరువేట్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అయ్యి ఈ పైరువేట్ మాలిక్యూల్స్ అనేవి మైటోకాండ్రియా లోపలికి ఎంటర్ అవుతాయి. సో ఈ ఫస్ట్ బ్రేక్ డౌన్ మనం గ్లైకాలసిస్ అంటే 1 గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఉంటే 2 పైరువేట్స్ అనేది ఈ సైటోప్లాజంలో జరుగుతుంది. దెన్ దీస్ మాలిక్యూల్స్ ఎంటర్ into mitochondria to generate energy, to generate ATP, adenosine triphosphate, ఈ మాలిక్యూల్ అండ్ నథింగ్ బట్ ఎనర్జీ కరెన్సీ. ఇది దాని నుంచే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇంతవరకు సరిపోతాయి సైటోప్లాజం గురించి. సో ఇంతలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సైటోప్లాజం అంటే సింపుల్గా జెల్లీ లైక్ సబ్స్టెన్స్. న్యూక్లియస్కి సెల్ మెంబ్రెయిన్కి మధ్య ఉన్న ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ని మనం సైటోప్లాజం అంటాం. డిఫరెంట్ ఆర్గనల్స్ అన్నీ కూడా ఈ సైటోప్లాజంలోనే ఉంటాయి. అయితే ఈ సైటోప్లాజంలో
గ్లైకాలసిస్ అనేది జరుగుతుంది హ్యూమన్ సెల్లో అయితే. అంటే గ్లూకోజ్ అనేది ఫస్ట్గా బ్రేక్ డౌన్ అయ్యేది ఇక్కడే, ఎందుకంటే డైరెక్ట్గా గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవ్వలేదు. సో అందుకనే ఆ 6 కార్బన్ ఆటమ్స్తో ఉన్న మాలిక్యూల్ని 3 కార్బన్ ఆటమ్స్లో ఉన్న మాలిక్యూల్గా డివైడ్ అవుతుంది, పైరువేట్స్గా డివైడ్ అవుతుంది. ఈ పైరువేట్స్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయ్యి అక్కడ కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగిన తర్వాత ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మనకి సైటోప్లాజం గురించి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాంపోనెంట్ అనేది సెల్ కాంపోనెంట్స్లో సెకండ్ది డిఎన్ఏ. డిఎన్ఏ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, డిఎన్ఏ అనేది యాక్చువల్గా సబ్ కాంపోనెంట్, దీనికి న్యూక్లియస్ లోపల ఉన్న సబ్ కాంపోనెంట్ అనేది డిఎన్ఏ. సో డిఎన్ఏ అంటే ఏంటంటే అబ్రివేషను డిఆక్సీ రైబోన్యూక్లియిక్ యాసిడ్. డిఆక్సీ రైబోన్యూక్లియిక్ యాసిడ్. నేను చెప్పే ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు సింపుల్గా అర్థమయ్యేటట్లుగా నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను రాస్తున్నా, ఇది కంపల్సరీ మీరు నోట్స్ రాసుకోండి. డెఫినెట్గా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి యూజ్ అవుద్ది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుద్ది. ఓకే, సో డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లియిక్. డిఎన్ఏ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, మన జెనెటిక్ మెటీరియల్. సో ఫస్ట్ మనకి హ్యూమన్ ఫార్మేషన్ అనేది స్టార్టింగ్లో మనకి ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఒక స్పెర్మ్ సెల్లు అలాగే ఎగ్ సెల్, ఈ రెండు కలిసినప్పుడు మనకి ఒక సింగిల్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుద్ది, జైగోట్. సో ఇక్కడ ఈ సింగిల్ మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్పెర్మ్ సెల్ నుంచి వస్తున్న క్రోమోజోమ్స్ ఓన్లీ 23 క్రోమోజోమ్సే వస్తాయి స్పెర్మ్ నుంచి. సిమిలర్గా ఎగ్ నుంచి ఉన్న 23 క్రోమోజోమ్స్, ఈ రెండు కంబైన్ అయ్యి 46 క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి 23 పైర్స్గా. సో అక్కడ మనకి ఒక సింగిల్ మాలిక్యూల్ ఉంటుంది. సో ఈ ఫామ్ అయినప్పుడు ఈ క్రోమోజోమ్లో ఉన్నది ఏంటంటే డిఎన్ఏ. ఎంటైర్ డిఎన్ఏ అనేది ఈ క్రోమోజోమ్స్ కింద స్టోర్ అయి ఉంటుంది ఈ క్రోమోజోమ్స్లో. సో దాంట్లో మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక సింగిల్ సెల్ నుంచి ఎంటైర్ హ్యూమన్ బాడీ ఎట్లా ఫామ్ అవ్వాలి. సపోజ్ హ్యాండ్స్ అనుకోండి, హ్యాండ్స్ ఎక్కడ ఉండాలి, ఫింగర్ ఎక్కడ ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే ఈచ్ పార్టు ఎంత సైజు పెరగాలి, లేదా ఏ కలర్లో ఉండాలి, సపోజ్ ఐ కలర్ ఏ కలర్లో ఉండాలి. సో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో స్టోర్ అయి ఉంటుంది ఈ డిఎన్ఏలో. సో మనకి డిఎన్ఏ ఎంత ఉంటుందంటే సుమారుగా సపోజ్ డిఎన్ఏ మొత్తాన్ని ఒక సింగిల్ స్ట్రాండ్ కింద మనం లాగామనుకోండి, ఇంచుమించుగా 2 మీటర్స్ ఉంటుంది. అంటే ఆ 2 మీటర్ మాలిక్యూల్, అది 2 మీటర్ సైజులో ఉన్న మాలిక్యూల్. ఈ 2 మీటర్లో కూడా ఈ కోడింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోటీన్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ తయారు చేయాలి, ఏ ప్రోటీన్ ఎక్కడ యూజ్ చేయాలి, అలా ప్రతి సెల్లో కూడా సేమ్ డిఎన్ఏనే ఉంటుంది. ఈ 2 మీటర్ సైజు ఉన్న మాలిక్యూల్ మనం ఒక స్మాల్ సపోజ్ ఈ 2 మీటర్ సైజు ఉన్న మాలిక్యూల్ని ఒక చిన్న స్పేస్లో మనము స్టోర్ చేయాలి. సో అందుకని దీనికి అగైన్ డిఫరెంట్ ఆ స్టోరింగ్ ఎలా చేయాలి అనే దానికి ఈ లాంగ్ మాలిక్యూల్ మొత్తం కూడా ఒక ప్రోటీన్ చుట్టి స్టోర్ అయి ఉంటుంది. దాని ఫర్దర్ మనం డిస్కస్ చేద్దాం. సో డిఎన్ఏ అంటే ఇది. సో డిఎన్ఏలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ అనేది ఈ డిఎన్ఏ షేప్ ఎలా ఉంటుందంటే డబుల్ హెలిక్స్ షేప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ ఒక ల్యాడర్ తీసుకున్నాం అనుకోండి, ఈ టైప్లో ల్యాడర్ ఉంది. సపోజ్ దీన్ని మనం ట్విస్ట్ చేసామనుకోండి, ట్విస్ట్ చేసినప్పుడు ఈ టైప్లో అది అవుద్ది. సో ఈ విధంగా హెలిక్స్ షేప్లో మనకి డిఎన్ఏ అనేది హెలిక్స్ షేప్లో ఉంటుంది మాలిక్యూల్ అనేది. ఇటువైపు ఒక స్ట్రాండ్ ఉంటుంది, ఇటువైపు ఒక స్ట్రాండ్ ఉంటుంది. ఈ రెండిట్లు కూడా ఈ బేస్ పేర్స్ అనేది జాయిన్ అయ్యి ఉంటాయి. సో ఈ విధంగా అది హెలిక్స్ షేప్లో ఉంటుంది. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ డిఎన్ఏ అనేది ఇట్ ఈజ్ డబల్ హెలిక్స్ మాలిక్యూల్ లేదా హెలిక్స్ షేప్ మాలిక్యూల్, డబల్ హెలిక్స్ మాలిక్యూల్. సో ఈ డిఎన్ఏలో ఏమంటుందని మనం ఆల్రెడీ చెప్పాము. డిఎన్ఏలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజ్ ఒక మనిషి యొక్క ఐ కలర్ ఎలా ఉండాలి, లేదా మన సైజు ఎంత పెరగాలి, లేదా హార్ట్ ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ డిఎన్ఏలో ఉంటాయి. సో ఇట్ ఈస్ డబుల్ హెలిక్స్ మాలిక్యూల్ విచ్ కంటైన్స్ instructions for making proteins comma how cell functions, సెల్ ఎలా పనిచేయాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈ డిఎన్ఏలో ఉంటాయి. ఫర్ మేకింగ్ ప్రోటీన్స్ కామా హౌ సెల్ ఫంక్షన్స్, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిఎన్ఏలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఈ డిఎన్ఏలో. సో ఈ డిఎన్ఏ అనేది మనం ఇప్పుడే చెప్పాము ఆల్రెడీ, డిఎన్ఏ అంటే ఒక లార్జ్ సైజ్ మాలిక్యూల్. దీంట్లో అగైన్ 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి ఈ డిఎన్ఏలో. ఈ గ్రూప్స్ అనేది ఒకటి నైట్రోజన్ బేస్ గ్రూప్ ఉంటుంది, షుగర్ గ్రూప్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఈ గ్రూప్స్తో, ఈ 3 గ్రూప్స్తోనే డిఎన్ఏ మొత్తం ఫామ్ అయి ఉంటుంది. చూడండి, డిఎన్ఏ మేడప్ ఆఫ్ 3 గ్రూప్స్. చూడండి, ఇక్కడ ఈ గ్రూప్స్ అనేవి కెమికల్ కాంపౌండ్స్, ఈ కెమికల్ అవి కూడా మాలిక్యూల్స్. ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్తో డిఎన్ఏ అనేది తయారు చేయబడుతుంటుంది. ఈ 3 గ్రూప్స్లో కూడా ఫస్ట్ ఏంటంటే నైట్రోజన్ బేస్డ్ మాలిక్యూల్ అన్నమాట, నైట్రోజన్ బేస్. సో ఇక్కడ నైట్రోజన్ బేస్ ఎందుకన్నామంటే ఈ నైట్రోజన్ బేస్ అనేది సైడ్ ఉన్న మాలిక్యూల్తో అది పేరప్ అవుతుంటుంది. మనం డిస్కస్ చేద్దాం. అది నైట్రోజన్ బేస్, షుగర్ గ్రూప్, మూడోది ఫాస్ఫేట్ గ్రూప్. ఈ 3 గ్రూపులతో డిఎన్ఏ మాలిక్యూల్ అని తయారు చేయబడింది. అగైన్ ఈ నైట్రోజన్ బేస్లో 4 రకాల నైట్రోజన్ బేస్లు ఉన్నాయి, ATCG అని. చూడండి, ఏ ఒక రకమైన నైట్రోజన్ బేస్, అది TCG, ఈ 4 రకాల నైట్రోజన్ బేస్ ఉన్నాయి. సపోజ్ ల్యాడర్లో ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని హెలిక్స్ కాకుండా సింగిల్ ల్యాడర్ కింద మనం వేసుకున్నప్పుడు, సపోజ్ ఇది ల్యాడర్, మనం ఇప్పుడు ఏం చెప్పాం, నైట్రోజన్ బేస్. సపోజు ఏ టైప్ ఆఫ్ నైట్రోజన్ బేస్ ఇక్కడ ఉందనుకోండి, దీని పేరప్ అనేది ఖచ్చితంగా T ఉండాలి. ఏ అనేది Tతోనే మ్యాచ్ అవుతుంటుంది. సిమిలర్గా ఇక్కడ C ఉందనుకోండి, C అనేది Gతోనే మ్యాచ్ అవుతుంది. అగైన్ వీటికి సపరేట్ గ్రూప్స్ అనేవి మనం ఏం చెప్పాం, షుగర్ గ్రూప్ సపరేట్గా, ఫాస్ఫేట్ గ్రూప్ సపరేట్గా ఉంటుంది. అగైన్ ఈ గ్రూప్ సపరేట్గా, ఈ మూడు కలిపి ఒక గ్రూపు. మనం అదే చెప్పాం అంతకుముందు. ఈ 3 గ్రూపుల్ని మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో ఇదొక న్యూక్లియోటైడ్. అలా న్యూక్లియోటైడ్స్ 1 by 1 జాయిన్ అవుతూ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫామ్ అయినప్పుడు కూడా రూల్ ఏంటంటే, ఈ బేస్ ఏదైతే ఉందో, సపోజ్ ఏ టైప్ నైట్రోజన్ బేస్ అనుకోండి, ఖచ్చితంగా ఈ సైడ్ అనేది టీ టైపే ఉండాలి. అలా ఏ అనేది Tతోనే మ్యాచ్ అవుద్ది, C అనేది Gతోనే మ్యాచ్ అవుతుంటుంది. ఈ టైప్లో మాలిక్యూల్ మొత్తం కంటిన్యూస్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది డిఎన్ఏ మేడప్ ఆఫ్ 3 గ్రూప్స్. ఈ 3 గ్రూపుల్ని కలిపి ఒక న్యూక్లియోటైడ్ మాలిక్యూల్ అంటాం. సో ఇక్కడ ఇది ఒక న్యూక్లియోటైడ్ మాలిక్యూల్. సో నెక్స్ట్ ఆ పాయింట్ రాద్దాం. నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్ గ్రూప్ అలాగే ఫాస్ఫేట్ గ్రూప్, ఈ 3 కలిపి దీన్ని ఒకదాన్ని న్యూక్లియోటైడ్ అంటాం. న్యూక్లియోటైడ్. సో ఈ 3 మాలిక్యూల్స్ని కలుపుకుంటే ఒక న్యూక్లియోటైడ్ మాలిక్యూల్ అంటాం. సో ఇలా డిఫరెంట్ న్యూక్లియోటైడ్స్ అన్నీ కంటిన్యూస్గా యాడ్ అవుతూ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ డిఎన్ఏలో మనం చెప్పాం ఆల్రెడీ, ప్రోటీన్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిఎన్ఏలో ఉంటుంది. చూడండి, ప్రతి సెల్లో డిఎన్ఏ అనేది సేమ్ డిఎన్ఏ ఉంటుంది. బట్ ఎంటైర్ డిఎన్ఏ అనేది
మనం ఇప్పుడు ఇందాకే చెప్పాము, ఈ డిఎన్ఏ మనం సపోజ్ లీనియర్గా మనం పెట్టినప్పుడు 2 మీటర్స్ లెంత్ వరకు ఉంటుంది. ఇంత సైజు కోడింగ్ అనేది ఎంటైర్ కోడింగ్ అనేది యాక్టివేషన్లో ఉండదు. ప్రతి సెల్లో ఏదైతే అవసరమో, ఎంత పోర్షన్ వరకు అయితే అవసరమో ఆ పోర్షన్ వరకు యాక్టివేషన్లో ఉంటుంది ఆ పర్టికులర్ సెల్లో. సో ఈ ఫంక్షనల్ యూనిట్ని మనం జీన్ అంటాం. ఎంటైర్ డిఎన్ఏలో నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఒక సింగిల్ ఫంక్షనల్ యూనిట్ని మనం జీన్ అంటాం. సో అలా ఒక పర్టికులర్ సెల్లో ఎంత పోర్షన్ వరకు ఆ డిఎన్ఏలో కోడింగ్ అవసరమో అంతవరకే ఆ సెల్ అనేది యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ అనేది ఇన్యాక్టివేషన్లో ఉంటుంది. ఓకే, ఈ డిఎన్ఏలో ప్రోటీన్స్ ఎలా తయారు చేయాలో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసుకొని ఈ ఎమినో యాసిడ్స్ని ఏ ఆర్డర్లో మనం కంబైన్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఫామ్ అవుద్దో ఈ ఇన్ఫర్మేషన్ అనేది డిఎన్ఏలో ఉంటుంది. చూడండి, ఆ పాయింట్ రాసుకుంటే ఈ ఎమినో యాసిడ్స్ అనేవి మనకి బేసిక్ కాంపోనెంట్స్ ప్రోటీన్ తయారు చేయడానికి. చూడండి, ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఎమినో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్. ఎమినో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్. బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్ మేకింగ్ లేదా ప్రోటీన్. ఎందుకంటే ఈ ప్రోటీన్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. అయితే మనకి మన హ్యూమన్ బాడీలో 20 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. 20 ఎమినో యాసిడ్స్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ బాడీ. అయితే ఈ 20 ఎమినో యాసిడ్స్లో 11 రకాల ఎమినో యాసిడ్స్ని మన బాడీయే తయారు చేసుకుంటుంది. బట్ 9 రకాల ఎమినో యాసిడ్స్ మాత్రం ఫుడ్ ద్వారా మనం తీసుకోవాలి ఖచ్చితంగా, త్రూ ఫుడ్. ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ని మనం ఖచ్చితంగా ఫుడ్ ద్వారానే తీసుకోవాలి, ఎందుకంటే అది బాడీ తయారు చేసుకోలేదు ఆ 9 రకాలని. సో అందుకే మనం తీసుకున్న ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. అంటే ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ మనకు కవర్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఎగ్లో ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ కవర్ అవుతాయి. బట్ ఆ అమౌంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒక సింగిల్ ఎగ్లో 9 రకాల ఎమినో యాసిడ్స్ కవర్ అవుతాయి, బట్ ఆ క్వాంటిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సిమిలర్గా చికెన్లో కూడా ఈ 9 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అలా కొన్ని వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా 9 రకాల ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బట్ ఆ క్వాంటిటీ మాత్రం మనకి వేరే అవుతుంది. మనకి ఎంత క్వాంటిటీ అవసరమో దాన్ని బట్టి మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ఎమినో యాసిడ్స్ ఎలా కంబైన్ అవ్వాలి ఇన్స్ట్రక్షన్స్ అనేది డిఎన్ఏలో ఉంటాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్స్ అనేవి రైబోజోమ్లో తయారు చేయబడతాయి. రైబోజోమ్ అనేది ప్రోటీన్ ఫ్యాక్టరీ లెక్క, ఒక ఫ్యాక్టరీ అనుకుందాం. రైబోజోమ్స్ అనేది సపరేట్ వేరే లొకేషన్లో ఉంటాయి. ఆ రైబోజోమ్లో ప్రోటీన్స్ అనేవి తయారు చేయబడతాయి, అక్కడ ఉన్నది దాని ఎక్విప్మెంట్ అనేది. బట్ కోడింగ్ అనేది డిఎన్ఏలో ఉంది. బట్ డిఎన్ఏ అనేది న్యూక్లియస్లో ఉంది. డిఎన్ఏ ఎప్పుడు కూడా న్యూక్లియస్ దాటి బయటకు రాదు, న్యూక్లియస్ లోపలే ఉంటుంది. సో డిఎన్ఏ న్యూక్లియస్ నుంచి బయటకు రాలేదు కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రైబోజోమ్కి వెళ్ళడం కోసం సపరేట్గా ఇది ఒక ఆర్ఎన్ఏ సెల్ని తయారు చేస్తుంది. ఈ ఆర్ఎన్ఏ సెల్ అనేది పర్టికులర్ ప్రోటీన్ని ఎలా తయారు చేయాలో ఈ కోడింగ్ని తీసుకొని రైబోజోమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైబోజోమ్లో ఆ పర్టికులర్ ప్రోటీన్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంటుంది. సో ఇది జరిగే ప్రాసెస్. సో ఇది అమినో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్. బట్ చూడండి, ఈ ఎమినో యాసిడ్స్ ఎక్కడ ఉంటాయంటే సైటోప్లాజంలో ఉంటాయి. ఎమినో యాసిడ్స్ అనేవి సైటోప్లాజంలో ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పాం, ఎమినో యాసిడ్స్ అనేవి 9 రకాల ఎమినో యాసిడ్ మనం ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. మనం ఫుడ్ ద్వారా తీసుకున్న ఎమినో యాసిడ్స్ అనేవి డైజెస్ట్ అయినప్పుడు ఈ స్మాల్ ఇంటెస్టైన్లో అవి అబ్జర్వ్ చేయబడతాయి బ్లడ్ లోపలికి. ఈ బ్లడ్ ద్వారా అగైన్ ఈ సెల్స్ వరకు అన్ని సెల్స్కి రీచ్ అవుతుంటాయి. ఆ బ్లడ్ ద్వారా ఈ సెల్స్లో రీచ్ అయిన తర్వాత అవి సైటోప్లాజంలో ఉంటాయి. ఈ సెల్ మెంబ్రేన్ ద్వారా ఎంటర్ అయ్యి సైటోప్లాజంలో ఉంటాయి. ఈ సైటోప్లాజంలో ఉన్న ఈ ఎమినో యాసిడ్స్ని ఏ ఆర్డర్లో ఏ సీక్వెన్స్లో మనం జాయిన్ చేయాలనేది డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్లు ఇస్తుంది, దాన్ని బట్టి రైబోజోమ్లో తయారు చేయబడతాయి. సో ఇది దాని
ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ ప్రోటీన్ ఎలా తయారు చేయాలి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక ఆర్ఎన్ఏ ద్వారా రైబోజోమ్కి రీచ్ అవుతాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ ప్రోటీన్ కోడెడ్ ఇన్ ఎంఆర్ఎన్ఏ అంటాం. మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్. ఎం అంటే మెసెంజర్ అని బ్రాకెట్లో రాసుకోండి. అయితే ఆ పాయింట్ ఇంపార్టెంట్. మెసెంజర్, ఈ నేమ్ ఇంపార్టెంట్. మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏలో కోడ్ అయి ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ ప్రోటీన్ కోడెడ్ ఇన్ ఎంఆర్ఎన్ఏ. సో ఈ ఎంఆర్ఎన్ఏ అనేది ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ న్యూక్లియస్ అండ్ రీచ్ రైబోజోమ్ విత్ హెల్ప్. అయితే ఈ రైబోజోమ్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి కోడింగ్ తెలిసింది. ఎంఆర్ఎన్ఏలో సింగిల్ స్ట్రాండే ఉంటుంది, డబుల్ స్ట్రాండ్స్ ఉండవు. మన యాక్చువల్గా డిఎన్ఏ అంటే డబుల్ స్ట్రాండ్స్ ఉంటాయి, లేటర్లో రెండు స్ట్రాండ్స్ ఉంటాయి. బట్ ఎంఆర్ఎన్ఏ ఏంటంటే సింగిల్ స్ట్రాండే ఉంటుంది, హాఫ్ పోర్షనే ఉంటుంది. సో ఈ హాఫ్ పోర్షన్ మనకి రైబోజోమ్ వరకు వస్తుంది. ఆ రిమైనింగ్ హాఫ్ ఏది కావాలనేది ఈ కోడ్ని ఇంతకుముందు మనం చెప్పాం. ఏ అనేది టీతోనే మనకి రియాక్ట్ అవుతుంది, సి అనేది జీతోనే రియాక్ట్ అవుతుంది. మనం నైట్రోజన్ బేస్లో మనం ఇంతకుముందు చెప్పాం. సో వాటిని బేస్ చేసుకొని సపోజ్ ఇక్కడ మనకి ఏ సి అనే ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏ దగ్గర టీ రావాలని ఆ టీ అనే ఎమినో యాసిడ్ అనేది సైటోప్లాజం నుంచి వస్తుంది. సో ఇవి తీసుకొచ్చేది ఎవరంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. సో విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ఎన్ఏ, టీ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ఎన్ఏ ఎమినో యాసిడ్స్ taken from cytoplasm in particular order. సో ఇలా మనకి ప్రోటీన్ అనేది తయారు చేయబడుతుంది. సో ఏ ఆర్డర్లో మన సీక్వెన్స్లో ఆ మాలిక్యూల్స్ జాయిన్ అవ్వాలనేది ఎంఆర్ఎన్ఏ చెప్పుద్ది. ఈ ఎంఆర్ఎన్ఏ ఉన్న ఇన్స్ట్రక్షన్లను బట్టి ఈ టీఆర్ఎన్ఏ అనేది ఆ సైటోప్లాజంలో ఉన్న ఎమినో యాసిడ్స్ అనేవి తీసుకొస్తుంది. సో ఇలా ప్రోటీన్ అనేది రైబోజోమ్లో తయారు చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ డిఎన్ఏలోనే నెక్స్ట్ పాయింట్. అయితే మనం ఇప్పుడే చెప్పాం డిఎన్ఏ అనేది చాలా పెద్ద లాంగ్ మాలిక్యూల్. సో డిఎన్ఏ ఈజ్ వెరీ లాంగ్ మాలిక్యూల్. ఆ పాయింట్ కూడా రాసుకోండి, క్లియర్ అర్థమవుతుంది. డిఎన్ఏ ఈజ్ వెరీ లాంగ్ మాలిక్యూల్, నియర్లీ 6 feet మాలిక్యూల్ ఉంటుంది. మనం లీనియర్గా పెట్టామంటే సుమారుగా 1.8 meter, లేదా రౌండ్ ఫిగర్ చేసుకున్నామంటే 2 meter. నియర్లీ ఆ పాయింట్ బ్రాకెట్ రాసుకోండి. ఇది నియర్లీ 6 feet. సో ఈ 6 feet ఉన్న మాలిక్యూల్ అనేది టైట్గా ప్యాక్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని లీనియర్గా పెడితే 6 feet వచ్చింది. ఇంత 6 feet టైట్గా ఉన్న మాలిక్యూల్ మనం ఒక చిన్న స్పేస్లో మనం ప్యాక్ చేయాలి. సో ఈ ప్యాకింగ్ కోసం ఉపయోగపడేది ఏంటంటే హిస్టోన్ ప్రోటీన్. సో డిఎన్ఏ అనేది చాలా పెద్ద మాలిక్యూల్. ఇంత పెద్ద మాలిక్యూల్ 6 feet ఉన్న ఇంత లాంగ్ మాలిక్యూల్ని ఒక స్మాల్ సైజు, తక్కువ సైజులో, ఆల్మోస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 mm 2 mm ఈ స్పేస్లో మనము అడ్జస్ట్ చేయాలి. ఈ స్పేస్లో అడ్జస్ట్ చేయడానికి ఈ ప్యాకింగ్ ఎలా జరుగుతుందంటే బై యూజింగ్ హిస్టోన్ ప్రోటీన్. సో డిఎన్ఏ ఈజ్ వెరీ లాంగ్ మాలిక్యూల్, నియర్లీ 6 feet. It was tightly packed around histone protein.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఇది హిస్టోన్ ప్రోటీన్ అనుకుంటే ఈ సర్క్యులర్గా ఉన్న బ్లాక్ డాట్ దాని చుట్టూరు ఈ టైప్లో కాయిలింగ్ అవుద్ది ఏంటి ఈ డిఎన్ఏ అనేది. అలాగే నెక్స్ట్ ఇంకో హిస్టోన్ ప్రోటీన్ చుట్టూరు ఒక 5-6 సార్లు ఇలా కాయిల్ అయ్యి ఈ టైప్లో అది కాయిలింగ్ అయ్యి ఈ విధంగా స్టోర్ అయ్యి ఉంటుంది, ప్యాకింగ్ జరుగుతుంది ఇలా. సో ఇందులో ఒక పర్టికులర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదా ఒక ఫంక్షనల్ యూనిట్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ మూడు కూడా ఒక ప్రోటీన్ చెప్తున్నాయి అనుకోండి, ఒక ప్రోటీన్ ఎలా తయారు చేయాలో చెప్తుంది అనుకోండి, అది ఒక ఫంక్షనల్ యూనిట్. ఈ ఫంక్షనల్ యూనిట్ని మనం జీన్ అంటాం. ఒక ఫంక్షనల్ యూనిట్ని మనం జీన్ అంటాము. ఈ దేని చుట్టూరైతే డిఎన్ఏ మాలిక్యూల్ కాయిలింగ్ జరుగుతుందో దాన్ని హిస్టోన్ ప్రోటీన్ అంటాం. హిస్టోన్ ప్రోటీన్ ఈ ఎంటైర్ మాలిక్యూల్ మొత్తాన్ని సెటప్ని ఏమంటామంటే క్రోమాటిన్ అంటాం. ఎంటైర్ మొత్తాన్ని కలిపి మనం క్రోమాటిన్ అంటాం. అయితే సెల్ డివిజన్ జరుగుతున్న టైంలో ఏమవుతుందంటే ఈ క్రోమాటిన్ అంటే ఎంటైర్ ఈ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ఈ విధంగా ప్యాకింగ్ అయిన ఈ మొత్తాన్ని మనం క్రోమాటిన్ అంటాం. సో ఈ సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ క్రోమాటిన్ మొత్తం కూడా క్రోమోజోమ్స్గా మారుతుంటుంది. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్గా మారుతుంటుంది. సో అదే డివిజన్ కానంత వరకు కూడా క్రోమాటిన్గానే ఉంటుంది. డివిజన్ అవుతున్న టైంలో మాత్రం ఈ క్రోమోజోమ్స్గా మారుతూ ఉంటుంది. ఓకే, ప్యాక్డ్ అరౌండ్ హిస్టోన్ ప్రోటీన్. సో అట్ ద టైమ్ ఆఫ్ డివిజన్ ఆ పాయింట్ రాసుకోండి. at the time of division of at the time of cell division and at the time of cell division it was అంటే chromatin, it was packed into 23 pairs of chromosomes. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోద్ది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ పాయింట్, మనం ఆల్రెడీ ఈ పాయింట్ నేను చెప్పాము, ప్రతి సెల్లో కూడా కంప్లీట్ డిఎన్ఏ ఉంటుంది. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈచ్ సెల్ హ్యావ్, సపోజ్ మన బాడీ అనుకోండి, మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్లో కూడా డిఎన్ఏ, కంప్లీట్ డిఎన్ఏ ఉంటుంది. ఈచ్ సెల్ హ్యావ్ కంప్లీట్ డిఎన్ఏ. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. కాకపోతే ఎంటైర్ డిఎన్ఏ యాక్టివేషన్లో ఉండదు. ఆ పర్టికులర్ సెల్, సపోజ్ లివర్ సెల్ అనుకోండి, ఆ లివర్ ఫంక్షన్స్ వరకు సరిపడా ఆ కోడింగ్ మాత్రమే యాక్టివేషన్లో ఉంటుంది. సపోజ్ ఐ సెల్ అనుకోండి, లేకపోతే బ్రెయిన్ సెల్స్ అనుకోండి, వాటి వరకు సరిపడా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వాటి వరకు మాత్రమే యాక్టివేషన్లో ఉంటాయి. సో ఇది డిఎన్ఏ గురించి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ మనము డిస్కస్ చేయబోయేది రైబోజోమ్స్. సో ఈ రైబోజోమ్స్ కూడా కామన్. అది ప్రొకారియాటిక్ సెల్ అయినా కానీ, యూకారియాటిక్ సెల్ అయినా కానీ, ఏ సెల్ అయినా కానీ రైబోజోమ్స్ అనేది కామన్. సో మనం ఇప్పుడే చెప్పాము, రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ ఫ్యాక్టరీస్. ఇక్కడే మనకి ప్రోటీన్ తయారు చేయబడుద్ది. సో ఆ పాయింట్ రాసుకుంటే రైబోజోమ్స్ ఆర్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్. అయితే ఈ ప్రోటీన్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ ఏంటంటే ఎమినో యాసిడ్స్. మరి ఈ రా మెటీరియల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకి 20 రకాల ఎమినో యాసిడ్స్ అవసరం అవుద్ది మన హ్యూమన్ బాడీలో. అయితే అందులో 11 ఎమినో యాసిడ్స్ అనేవి బాడీయే తయారు చేసుకుంటుంది. 9 ఎమినో యాసిడ్స్ మాత్రం మనం ఫుడ్ ద్వారా తీసుకోవాలి. సో అలా ఫుడ్ ద్వారా తీసుకున్న ఎమినో యాసిడ్స్ అనేవి సైటోప్లాజంలో ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ సైటోప్లాజం నుంచి టీఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేది ఆర్డర్ వైజ్ తీసుకొస్తుంటుంది. సో ఇలా రైబోజోమ్లో అనేవి ప్రోటీన్ తయారు చేయబడుతుంది. సో ఏ ఆర్డర్లో కనెక్ట్ చేయాలి ఈ మాలిక్యూల్స్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది డిఎన్ఏ నుంచి రావాలి. బట్ డిఎన్ఏ మాత్రం న్యూక్లియస్ నుంచి బయటికి రాదు. సో అందుకోసం డిఎన్ఏ బయటికి రాకుండా ఎంఆర్ఎన్ఏని బయటికి పంపిస్తుంది, మెసెంజర్ ఆర్ఎన్ఏని. సో దాన్ని యూజ్ చేసుకుని రైబోజోమ్స్ అనేవి
ప్రోటీన్స్ తయారు చేస్తాయి. ఓకే, అయితే ఇక్కడ ఇంకో పాయింట్, ఈ రైబోజోమ్స్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఇవి బిట్స్ కూడా వస్తుంటాయి. సో ఆ పాయింట్ రాసుకోండి. రైబోజోమ్స్ ఆర్ డిస్కవర్డ్ బై discovered by scientist name George Emil Pallade. ఈ సైంటిస్ట్ నేము చూడండి, సైంటిస్ట్ నేమ్స్ మనకు అడుగుతూ ఉంటాడు, ఇవి బిట్లు ఫ్రీక్వెంట్గా వచ్చే బిట్స్ ఇవి. అయితే ఈ రైబోజోమ్స్ కొంచెం ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ సెల్లో ఎంటైర్ సెల్లో స్మాలెస్ట్ సెల్ ఆర్గనల్ ఏంటంటే రైబోజోమ్. స్మాలెస్ట్ సెల్ ఆర్గనల్. ఒక సెల్ లోపల ఎన్ని రైబోజోమ్స్ ఉంటాయంటే సుమారుగా 10 మిలియన్స్ ఉంటాయి. 10 మిలియన్స్ అంటే ఒక కోటి ఉంటాయి. కోటి రైబోజోమ్స్ ఉంటాయి ఆ సెల్ లోపల, ఈ ప్రోటీన్స్ తయారు చేయడం కోసం యూజ్ అవుతుంటాయి, ఫ్యాక్టరీస్ లెక్క. ఓకే, నెక్స్ట్ పాయింట్, మనకి మనం ఆల్రెడీ చెప్పాం, ఈ రైబోజోమ్ అనేది కామన్ కాంపోనెంట్ ప్రొకారియాటిక్ సెల్లో అయినా కానీ యుకారియాటిక్ సెల్లో అయినా కానీ. ప్రొకారియాటిక్ సెల్ అంటే న్యూక్లియస్ ఉండదు. అయితే ఈ ప్రొకారియాటిక్ సెల్లో ఈ రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ సైటోప్లాజంలోనే ఉంటాయి. ఈ సైటోప్లాజంలోనే ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇన్ ప్రొకారియాటిక్ సెల్ ribosomes move freely in cytoplasm. ఈ ప్రొకారియాటిక్ సెల్లో డిఎన్ఏ కూడా సైటోప్లాజంలో ఉంటుంది, ఎందుకంటే సపరేట్గా దానికి న్యూక్లియస్ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ పాయింట్, అదే యుకారియాటిక్ సెల్ అనుకోండి. యుకారియాటిక్ సెల్ అంటే ఎగ్జాంపుల్ హ్యూమన్ సెల్. ఇన్ యుకారియాటిక్ సెల్ సో ఈ రైబోజోమ్స్ లొకేషన్ ఏంటంటే, కొన్ని రైబోజోమ్స్ ఏమో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని ఉంటుంది, ఆ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంకి ఆనుకొని ఉంటాయి. సో అందుకే ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో ఎక్కడైతే రైబోజోమ్స్ అటాచ్ అయ్యి ఉన్నాయో దాన్ని రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. సో వేటికైతే రైబోజోమ్స్ లేవో దాన్ని స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. సో దానికి డయాగ్రామ్ వేద్దాం, మనకి అది అర్థం అవుద్ది. సో ఫస్ట్ అయితే పాయింట్ రాసుకోండి. ఇన్ యుకారియాటిక్ సెల్ some ribosomes attached to rough endoplasmic reticulum. సో ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం దగ్గర ఉన్న ఈ రైబోజోమ్స్ వల్లే దానికి రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనే పేరు వచ్చింది. సో ఇక్కడ తయారు చేయబడిన ప్రోటీన్స్ అనేవి కాంప్లెక్స్ నేచర్ ఉంటాయి. సో ఈ బయటికి పంపించాల్సిన ప్రోటీన్స్ అంటే సెల్ నుంచి బయటికి పంపించాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేయబడతాయి ఈ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం దగ్గర. అలాగే కొన్ని రైబోజోమ్స్ అయితే ఫ్రీగానే ఫ్లోట్ అవుతుంటాయి ఆ సైటోప్లాజ్మలో. సో ఆ పాయింట్ కూడా రాసుకోండి. సమ్ రైబోజోమ్స్ ఫ్లోట్ ఇన్ సైటోప్లాజ్మ్. ఒకసారి డయాగ్రామ్ వేద్దాం, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్ అర్థం అవుద్ది. చూడండి, ఇది సెల్ మెంబ్రేన్, ఇంచుమించుగా ఈ సెంటర్లో ఉన్నది న్యూక్లియస్.
చూడండి, యాక్చువల్గా ఈ న్యూక్లియస్ చుట్టూరు కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్, డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది, రెండు మెంబ్రెయిన్స్ ఉంటాయి. సో ఆ న్యూక్లియర్ మెంబ్రెయిన్కి ఆనుకొని ఈ టైప్లో ఒక సెటప్ ఉంటుంది. దీన్నే మనం ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. అంటే ఏంటి, రూట్ అనమాట, మనకి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగపడే రూట్ ఇది. ఈ టైప్లో ఉంటాయి. ఈ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంకి ఆనుకొని అటాచ్ అవుతూ ఈ స్మాల్ డాట్స్ ఇలా ఉంటాయి. ఇవే రైబోజోమ్స్. కొన్ని రైబోజోమ్స్ ఇలా అటాచ్ అయి ఉంటాయి, కొన్ని రైబోజోమ్స్ మాత్రం ఎట్లాంటి అటాచ్మెంట్ ఉండదు. ఎక్కడైతే రైబోజోమ్స్ అటాచ్ అయి ఉన్నాయో ఆ పోర్షన్ మనం రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. అటాచ్ చేయలేనివన్నీ స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటాం. అయితే కొన్ని రైబోజోమ్స్ ఫ్రీగా ఈ సైటోప్లాజంలో కూడా ఉంటాయి ఇలా. సో ఒకసారి నేమ్స్ రాసుకోండి. ఇది సైటోప్లాజం. ఇంతలో మనం డిస్కస్ చేసాం. ఈ పైన ఉన్నది ప్లాజ్మా మెంబ్రెయిన్ లేదా సెల్ మెంబ్రెయిన్, అవుటర్ లేయర్ సెల్ మెంబ్రెయిన్. ఈ సెంటర్లో ఉన్న ఈ డాట్ అనేది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్కి అటాచ్ అయ్యి ఉన్నది ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సింపుల్గా మనం RER అని రాద్దాం, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఈ పోర్షన్ అనేది స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. ఈ డాట్స్ అనేవి దీని మీద ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ డాట్స్ అనేవి రైబోజోమ్స్. సో ఈ యూకారియాటిక్ సెల్లో రైబోజోమ్స్ ఈధర్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంకి అటాచ్ అయి ఉంటాయి, లేదా ఈ సైటోప్లాజంలో కూడా ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకుందాం రైబోజోమ్స్ సంబంధించి. సో రైబోజోమ్స్లో మనం ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో దీనికి కావాల్సిన కోడింగ్ ఎవరు తీసుకొస్తారంటే mRNA తీసుకొస్తుంది. రైబోజోమ్స్ get codes for protein making. Gets code for protein making from DNA by mRNA. ఈ పాయింట్ అర్థమైందా? DNA దగ్గర నుంచి రైబోజోమ్స్కి కావాల్సిన కోడ్స్ అనేది ఎవరు తీసుకొస్తారంటే mRNA తీసుకొస్తుంది, మెసెంజర్ RNA. ఈ మెసెంజర్ RNA తీసుకొచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది tRNA రీడ్ చేస్తుంది. ఇట్ వాజ్ రీడ్ బై లేదా డీకోడెడ్ బై ట్రాన్స్ఫర్ RNA, tRNA అంటే ట్రాన్స్ఫర్ RNA. సో అప్పుడు ట్రాన్స్ఫర్ RNA ఏం చేస్తుందంటే సైటోప్లాజంలో ఉన్న ఎమినో యాసిడ్స్ని అదే ఆర్డర్లో తీసుకొచ్చి అటాచ్ చేస్తుంది ఈ mRNAకి. అప్పుడు కంప్లీట్ ప్రోటీన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది, రీడ్ బై tRNA. అయితే ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఈ డిఎన్ఏలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని సింగిల్ స్ట్రాండ్గా తయారు చేయడం, అంటే mRNA మేకింగ్ చేయడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. DNA అనేది DNA టు mRNA, డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ mRNA కోడ్గా తయారు చేయడాన్ని వి కాల్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అగైన్ ఈ mRNAలో ఉన్న ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేస్తుంది ఏంటి, ట్రాన్స్ఫర్ RNA, tRNA. ఈ tRNA డీకోడ్ చేయడాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. tRNA mRNAలో ఉన్న ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేయడాన్ని బై యూజింగ్ tRNA యూజ్ చేసి డీకోడ్ చేయడాన్ని ఏమంటామంటే ట్రాన్స్లేషన్ అంటాం. ట్రాన్స్లేషన్. సో దాని నుంచి ఫైనల్గా ప్రోటీన్ తయారవుతుంది.
ప్రోటీన్ తయారవుతుంది. సో ఇక్కడ ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏలో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఎంఆర్ఎన్ఏగా కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఎంఆర్ఎన్ఏ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసి ఎమినో యాసిడ్స్ని అటాచ్ చేస్తుంటాం అదే ఆర్డర్లో. సో ఆ ప్రాసెస్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. ఓకే, ఇవి రైబోజోమ్స్ గురించి. సో ఈ పాయింట్స్ అనేవి రైబోజోమ్స్ గురించి ఇంపార్టెంట్, సరిపోతాయి ఈ పాయింట్స్. నెక్స్ట్ 4th సెల్ కాంపోనెంట్. ఇంతవరకు మనం 3 సెల్ కాంపోనెంట్స్ డిస్కస్ చేసాము. 1 సైటోప్లాజం, 2 డిఎన్ఏ, 3 రైబోజోమ్స్. ఇప్పుడు 4వది సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్, దీనికి ఇంకో పేరు ఉంది, ప్లాజ్మా మెంబ్రెయిన్ కూడా అంటాం. ప్లాజ్మా మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాజ్మా మెంబ్రెయిన్. చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. చూడండి, సెల్ మెంబ్రెయిన్ అనేది ప్రతి సెల్లో ఉన్న ఈ అవుటర్ లేయర్ని మనం సెల్ మెంబ్రెయిన్ అంటాం. చూడండి, ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సెల్ లోపల ఏది ఎంటర్ అవ్వాలి, ఏది ఎంటర్ అవ్వకూడదు ఆ డిసైడ్ చేసేది సెల్ మెంబ్రెయిన్. సో ప్రతిదాన్ని ఇది అలౌ చేయదు, సెల్ లోపలికి ప్రతిదాన్ని ఇది అలౌ చేయదు. సో అందుకే ఇది సెలెక్టివ్లీ పర్మియబుల్, కొన్నిట్లు మాత్రమే ఇది సెల్ లోపలికి అలౌ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. సో ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఇట్ ఈజ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. ఓన్లీ కొన్ని సబ్స్టెన్స్ని మాత్రమే ఇది ఎంటర్ చేస్తుంది. సో ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఈ సెల్ నుంచి ఏది బయటకు వెళ్ళాలి, ఏది లోపలికి రావాలి, ఈ కంట్రోల్ చేస్తుంటుంది సెల్ మెంబ్రెయిన్ అనేది. సో ఇట్ కంట్రోల్స్, ఆ పాయింట్ కూడా రాసుకోండి, ఇట్ కంట్రోల్స్ వాట్ టు ఎంటర్ ఆర్ లీవ్ ద సెల్. సెల్ లోపలికి ఏది ఎంటర్ అవ్వాలి, ఏది బయటకు వెళ్ళాలి, ఈ కంట్రోలింగ్, ఈ ఒక గార్డ్ లాగా అనమాట, గార్డ్ లాగా ఉండేది ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి ఎనర్జీ కావాలి. అయితే ఈ ఎనర్జీ అంటే ఈ సెల్యులర్ రెస్పిరేషన్ వల్ల మనకి ఎనర్జీ క్రియేట్ అవుద్ది. ఇది మనం ఆల్రెడీ ఒక పాయింట్ మెన్షన్ చేసాం, మనం మైటోకాండ్రియాలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. అయితే ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి బేసిక్ ఫండమెంటల్గా ఏం కావాలంటే గ్లూకోజ్ కావాలి. అయితే ఓన్లీ గ్లూకోజ్ సరిపోదు, గ్లూకోజు ఆక్సిజన్ అనేది కంపల్సరీ. ఈ గ్లూకోజు ఆక్సిజను ఈ రెండు రియాక్ట్ అవుతున్నప్పుడే మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుద్ది. సో దాంతోపాటు CO2 రిలీజ్ అవుద్ది, అలాగే వాటర్ కూడా రిలీజ్ అవుద్ది. అయితే ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ ఏంటంటే ఖచ్చితంగా సెల్ లోపలికి గ్లూకోజ్ ఎంటర్ అవ్వాలి, అలాగే ఖచ్చితంగా సెల్ లోపలికి ఆక్సిజన్ ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఈ రెండు లోపలికి ఎంటర్ అయితేనే మైటోకాండ్రియాలో రియాక్షన్ జరుగుతుంది. సో ఇలా సెల్ లోపలికి ఏది ఎంటర్ అవ్వాలి, ఏ మెథడ్లో ఎంటర్ అవ్వాలి, ఇది డిసైడ్ చేసేది ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. ఓకే, అవి ఎలా ఎంటర్ అవుతుంది ఆ మెథడ్స్ మళ్ళీ చూద్దాం. ఇక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి రాసుకోండి. ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది మేడప్ ఆఫ్ లిపిడ్స్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ లిపిడ్స్, అలాగే ప్రోటీన్స్ ఎట్సెట్రా. ప్రోటీన్స్ ఇంకా వేరే ఎలిమెంట్స్ ఉంటాయి ఎట్సెట్రా. సో వీటి వల్ల తయారు చేయబడుద్ది ఈ సెల్ మెంబ్రెయిన్. దీన్నే మనం ప్లాజ్మా మెంబ్రెయిన్ అంటాం. అయితే ఈ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఈ సెల్ మెంబ్రెయిన్లో లిపిడ్స్ ప్రోటీన్స్తో తయారు చేయబడుతుందని చెప్పాం. అయితే ఇందులో ఉన్న మాలిక్యూల్స్కి 2 బిహేవియర్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్ ఒక ఎండకేమో హైడ్రోఫిలిక్ బిహేవియర్ ఉంటుంది, అంటే ఏంటి, వాటర్ని అట్రాక్ట్ చేస్తుంది, వాటర్కి అవి అట్రాక్ట్ అయ్యి రియాక్షన్ జరుగుతుంటుంది. రెండో ఎండ్ ఏంటంటే హైడ్రోఫోబిక్ ఎండ్స్ ఉంటాయి. ఫోబిక్ అంటే వాటర్ అంటే అవి వాటర్తో అసలు రియాక్ట్ కావు. ఇలా హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్న ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్తో ఈ మెంబ్రెయిన్ అనేది తయారు చేయబడుతుంది, లిపిడ్స్ ప్రోటీన్స్. సో ఒకసారి డయాగ్రామ్ వేస్తే మనకు క్లియర్గా అర్థం అవుద్ది. సో చూద్దాం.
చూడండి, సపోజ్ మనము ఇది సెల్ అనుకుంటే చూడండి, ఈ విధంగా సెల్ తీసుకుందాం. ఈ మనం వేసిన ఈ డాట్స్ అనేవి సెల్ మెంబ్రేన్, అంటే ఈ టైప్లో ఉంటుంది. దాని దగ్గర ఉన్న మాలిక్యూల్స్ అనేవి ఈ టైప్లో ఉంటాయి. మాలిక్యూల్స్ అనేవి ఈ టైప్లో రౌండ్గా ఎంటైర్ మెంబ్రేన్ మొత్తం ఈ టైప్లోనే ఉంటాయి మాలిక్యూల్స్ అనేవి. ఈ సెల్ మెంబ్రేన్ అనేది సపోజ్ ఒక సింగిల్ మాలిక్యూల్ ఇక్కడ వేసినట్టయితే ఈ టైప్లో ఉంటుంది. ఇది ఒక ఎండ్ అనేది హైడ్రోఫిలిక్ ఎండ్, హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది అట్రాక్టెడ్ టు వాటర్. ఈ లోపల ఉన్న వాటర్కి అట్రాక్ట్ అవుద్ది, అలాగే ఈ బయట ఉన్న వాటర్కి ఈ ఎండ్ అట్రాక్ట్ అవుద్ది. ఇది హైడ్రోఫోబిక్. ఈ ఎండ్ అనేది హైడ్రోఫోబిక్, వాటర్కి దూరంగా ఉంటుంది. సో ఇలా రైట్ రౌండ్ కూడా ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్తోనే మెంబ్రేన్ అనేది తయారు చేయబడుద్ది. అలాగే మధ్యలో ఈ మెంబ్రేన్ సపోజ్ మనం ఇది ఇక్కడ కూడా మనం డాటెడ్ టైప్లో వేసుకుంటే, సో ఇదంతా మెంబ్రేన్. ఈ మెంబ్రేన్ మొత్తం కూడా ఈ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్తోనే మెంబ్రేన్ తయారు చేయబడుద్ది. సో ఈ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, అలాగే రైబోజోమ్స్, ఇంకా రిమైనింగ్ మిగతా సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. అయితే ఈ సెల్ మెంబ్రేన్లో మధ్యలో డోర్స్ ఉంటాయి. డోర్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని ప్రోటీన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రోటీన్స్తో కొన్ని సబ్స్టెన్స్ ఎంటర్ అవ్వడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టైప్లో ఇండికేట్ చేద్దాం. అక్కడ సపోజు ఇది ఒక డోర్ టైప్లో అనుకోండి. ఇట్లాంటి మధ్యలో ఇట్లాంటి ఫెసిలిటీస్ అనేవి కొన్ని చోట్ల ఉంటాయి. అయితే ఈ సెల్ లోపలికి ఏది ఎంటర్ అవ్వాలి, ఏ టైప్లో ఎంటర్ అవ్వాలి ఎలా డిసైడ్ అవుతుందంటే, మనకి జనరల్గా 3 వేస్లో మనకి ఎనీ మాలిక్యూల్ కానీ ఈ సెల్ లోపలికి ఎంటర్ అవ్వడం బయట రావడం 3 వేస్లో జరుగుతుంటాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది. ఒకసారి ఆ పాయింట్ రాసుకుందాం. ట్రాన్స్పోర్ట్ అక్రాస్ సెల్ మెంబ్రేన్ happened in 3 ways. Happened through, so first ఏంటంటే డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ అంటే ఆల్రెడీ పాయింట్ 1 డిస్కస్ చేసాం. డిఫ్యూజన్ అంటే గ్రేడియంట్ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఎక్కువ మాలిక్యూల్స్ హై గ్రేడియంట్ మీనింగ్ అంటే ఎక్కువ ఉండవు మాలిక్యూల్స్. ఎక్కువ మాలిక్యూల్స్ ఒక దగ్గర డెన్సిటీ తక్కువ ఉందనుకోండి, ఈ హై డెన్సిటీ దగ్గర నుంచి లో డెన్సిటీగా ఇవి మూవ్ అవుతాయి ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ నీడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. సో దీన్ని మనం డిఫ్యూజన్ అంటాం. సో ఇలా డిఫ్యూజన్ వల్ల కొన్ని మాలిక్యూల్స్ అనేవి ఈజీగా ఎంటర్ అవుతుంటాయి. నార్మల్ డిఫ్యూజన్ వల్ల కొన్ని ఎంటర్ అవుతుంది. అట్లాంటి విఐపీస్ ఎవరంటే ఆక్సిజన్ అనేది చాలా సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ లిపిడ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఈ స్పేస్లో నుంచి అది ఎంటర్ అవ్వగలగా. ఇది ఆక్సిజన్ కానీ CO2 లోపల నుంచి బయటికి రావడానికి కానీ అవి డైరెక్ట్గానే ఎంటర్ అయిపోతుంటాయి. సో వాటికి ఎట్లాంటి సపోర్ట్ అట్లాంటి అవసరం లేదు. సో ఒక విఐపీ లెక్క అనమాట, ఆటోమేటిక్గా డైరెక్ట్ రూట్ అది. సో ఈ లిపిడ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉన్న ఆ స్పేస్ అనేది సరిపోద్ది ఈ ఆక్సిజన్ ఎంటర్ అవ్వడానికి. ఎందుకంటే ఆక్సిజన్ అనేది చాలా తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి ఈజీగా ఎంటర్ అయిపోద్ది. సో ఇలా ఎంటర్ అవ్వడం అంటే ఈ గ్రేడియంట్ డిఫరెన్స్ వల్ల ఎంటర్ అయ్యేదాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. సో అదొక మెథడ్. రెండోది అలాగే ఆస్మోసిస్ కూడా. ఆస్మోసిస్ అంటే వాటర్ మూవ్ అవ్వడానికి. సో ఇంచుమించు దాని మెథడ్ కూడా సేమే. ఈ గ్రేడియంట్ డిఫరెన్స్ వల్ల వాటర్ ఎంటర్ అయితే దాన్ని ఆస్మోసిస్ అంటాం. రెండోది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో ఇక్కడ ఫెసిలిటేటెడ్ అంటాం అంటే సపోర్ట్ ఇవ్వడం. ఈ సపోర్ట్ ఎలాగంటే బై యూజింగ్ ప్రోటీన్స్. కొన్ని రకాల ట్రాన్స్ఫర్ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్ ప్రోటీన్స్ వచ్చి
ఈ పర్టికులర్ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా దగ్గర ఆ ట్రాన్స్ఫర్ ప్రోటీన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అగైన్ ఈ మాలిక్యూల్గా లోపలికి అనేది ఎంటర్ అవుతూ ఉంటాయి. అలా ఎంటర్ అయ్యేవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఇన్సులిన్ అనే ప్రోటీన్ ఉంటే ఆ డోర్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి ఎంటర్ అవ్వగలదు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పాం, మనకి ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ ఆక్సిజన్ రియాక్షన్ మైటోకాండ్రియాలో జరగాలి. అలా జరిగితేనే మనకి ఏటీపీ రిలీజ్ అవుద్ది. ఈ గ్లూకోజ్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ ఉండాలి, లేదంటే ఆ గ్లూకోజ్ ఆ బ్లడ్లోనే ఉండిపోద్ది. ఆ గ్లూకోజ్ లోపలికి సెల్ లోపలికి ఎంటర్ అవ్వకుండా బ్లడ్లోనే ఉండిపోద్ది అని మనం షుగర్ వచ్చింది అంటాం. సో అటువంటిప్పుడు మనకి బాడీలో ఆటోమేటిక్గా ఇన్సులిన్ రిలీజ్ అవుద్ది. ప్యాన్క్రియా అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సపోజ్ అది సరిపోలేదు అనుకోండి, అటువంటిప్పుడు మనం బయట నుంచి ఆర్టిఫిషియల్గా మనము ఇన్సులిన్ ఎక్కించుకోవాలి. సో ఇలా గ్లూకోజ్ మాలిక్యూల్ సెల్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ప్రోటీన్ హెల్ప్ అనేది కావాలి. సో ఇది సెకండ్ మెథడ్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది. ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ వల్ల వెళ్ళేది ఏంటంటే గ్లూకోజ్. థర్డ్ మెథడ్ అనేది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ చూడండి, ఈ ఫస్ట్ రెండు మెథడ్లకి ఎనర్జీ అవసరం లేదు. ఈ ఫస్ట్ రెండు చెప్పిన వాటికి నో నీడ్ ఆఫ్ ఎనీ ఎనర్జీ, నో నీడ్ ఆఫ్ ఎనర్జీ, నో నీడ్ ఆఫ్ ఎనర్జీ. బట్ ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి మాత్రం ఎనర్జీ కావాలి, నీడ్ ఎనర్జీ, నీడ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైబోజోమ్స్ ఒక ప్రోటీన్ తయారు చేసాయి. ఈ ప్రోటీన్ అనేది ఇప్పుడు సెల్ నుంచి బయటికి వెళ్ళాలి, సమ్వేర్ ఇంకొక దగ్గర ఆ ప్రోటీన్ యూజ్ అవ్వడానికి. సో అట్లాంటప్పుడు ఆ ప్రోటీన్ బయటికి వెళ్ళడానికి ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ ఏటీపీ మనం ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటేనే ఆ ప్రోటీన్ అనేది బయటికి వెళ్తుంది. సో అలా వెళ్ళడాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఈ ప్రోటీన్స్ మూవింగ్ అవుట్ ఆఫ్ సెల్ అనేది ఒక ఎగ్జాంపుల్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి. సో ఇవి మూడు మెథడ్స్. ఒకటేమో ఫ్రీగా వెళ్ళిపోవడం డిఫ్యూజన్ వల్ల, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ విధంగానే వెళ్తాయి. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లూకోజ్ ప్రోటీన్ హెల్ప్తో, కొన్ని రకాల ప్రోటీన్ హెల్ప్తో అవి ఎంటర్ అవుతుంటాయి లోపలికి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మాత్రం ఖచ్చితంగా ఎనర్జీ కావాలి, ఎందుకంటే లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ నుంచి హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఎనర్జీ అనేది కావాల్సిందే. సో ఇవి మూడు రకాలు. సో కొన్ని పాయింట్స్ రాద్దాం ఇక్కడ. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మనం ఏం చెప్పంటే డిఫ్యూజన్ గురించి కదా. స్మాల్ సైజ్ మాలిక్యూల్స్, స్మాల్ సైజ్ మాలిక్యూల్స్ లైక్ O2, CO2 can cross through diffusion. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అనేది వాటర్ ఎంటర్ అవ్వడానికి ఆస్మోసిస్ అని చెప్పాం. వాటర్ మాలిక్యూల్స్ అది కూడా సేమ్ డిఫ్యూజన్ లెక్కే. వాటర్ మాలిక్యూల్స్, నెక్స్ట్ పాయింట్, వాటర్ మాలిక్యూల్స్ enter or leaves through osmosis ప్రాసెస్. సో ఇందులోనే ఇక్కడ మూడు టర్మినాలజీ మనకి ఇంపార్టెంట్, ఇవి బిట్స్ అడుగుతుంటాడు. ఒకటి హైపోటోనిక్ సొల్యూషన్, ఫస్ట్ది హైపో, HYPO, హైపోటోనిక్ సొల్యూషన్. హైపోటోనిక్ సొల్యూషన్ అంటే సపోజ్ ఇది సెల్, ఈ సెంటర్లో ఉన్నది న్యూక్లియస్. వాటర్ యొక్క గ్రేడియంట్ అనేది అవుట్ సైడ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు హై గ్రేడియంట్ నుంచి లో గ్రేడియంట్కి వాటర్ అనేది ఎంటర్ అవుద్ది, ఇది H2O. ఇలా అవుట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అంటాం. హైపోటోనిక్ సొల్యూషన్లో ఏంటంటే అవుట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది,
అవుట్ సైడ్ హై కాన్సన్ట్రేషన్. రెండోది ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఐసోటోనిక్ సొల్యూషన్. సో మనం వాటర్ సంబంధించిందే డిస్కస్ చేస్తున్నాం. ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఇది మాలిక్యూల్, ఇది సెల్, ఇది న్యూక్లియస్, బయట ఉన్న వాటర్ కాన్సన్ట్రేషను లోపల కాన్సన్ట్రేషను రెండు సేమ్ ఉన్నాయనుకోండి, వాటర్ మూమెంట్ అసలు ఏమి ఉండదు, ఇన్ అండ్ అవుట్ సేమ్ ఉంటాయి. అట్లాంటి సొల్యూషన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం. ఇన్ అండ్ అవుట్ సేమ్, ఇన్ అండ్ అవుట్ కాన్సన్ట్రేషన్ సేమ్, ఇన్ అండ్ అవుట్ కాన్సన్ట్రేషన్ సేమ్. నెక్స్ట్ థర్డ్ టైపు హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది లోపల ఎక్కువ ఉంది, సెల్ లోపల ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేది బయటికి మూవ్ అవుతుంటుంది. సో ఇన్సైడ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ హై, ఇన్సైడ్ హై కాన్సన్ట్రేషన్, ఇన్సైడ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. సో ఇది ఆస్మోసిస్ ప్రాసెస్. థర్డ్ పాయింట్, ఇక్కడ పాయింట్ వైజ్ ఇద్దాము. ఇది ఫస్ట్ పాయింట్ మనం రాసింది, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అనేది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లో ఒక ప్రోటీన్ హెల్ప్ తీసుకుంటుంది. యూజింగ్ ట్రాన్స్ఫర్ ప్రోటీన్, ఒక ట్రాన్స్ఫర్ ప్రోటీన్ హెల్ప్ తీసుకొని ఆ సబ్స్టెన్స్ అనేది ఈ సెల్ లోపలికి ఎంటర్ అవ్వడం కానీ బయటకు రావడం కానీ జరుగుతుంది. సో అట్లాంటి దాన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. ఎగ్జాంపుల్ గ్లూకోజ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనర్జీని యూజ్ చేసుకొని సబ్స్టెన్స్ అనేది మూవ్ అవ్వడం. యూజింగ్ ఎనర్జీ సబ్స్టెన్స్ will cross cell membrane. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ ప్రోటీన్స్ మూవింగ్ అవుట్ ఆఫ్ సెల్. సో ఇవి డిఫరెంట్ మెథడ్స్. సెల్ లోపలికి ఏమి ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, సో అవి డిసైడ్ చేసేది ఎవరంటే సెల్ మెంబ్రేన్. సో ఇప్పటివరకు మనం 4 సెల్ కాంపోనెంట్స్ మనం డిస్కస్ చేసాం. ఈ 4 సెల్ కాంపోనెంట్స్ కూడా కామన్ టు ఎనీ సెల్, ఏ సెల్లోనైనా ఇవి కామన్గా ఉంటాయి. 1 సైటోప్లాజం డిస్కస్ చేసాం, 1 సైటోప్లాజం, 2 DNA, 3 రైబోజోమ్స్, 4 సెల్ మెంబ్రేన్. ఈ 4 కాంపోనెంట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ సెల్లోనైనా కామన్గా ఉంటాయి. సో ఇప్పుడు కామన్గా ఉన్న కాంపోనెంట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. రిమైనింగ్ సెల్ కాంపోనెంట్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో మనం కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.